కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మొదటి బుధవారం ఈ కూడికను మనము కొద్ది రోజుల నుంచి జరుపుకుంటున్నాం కనుక దీనిని మధ్యలో ఆపకూడదనేటువంటి ఒక ఆలోచనతో మనము ఈ సంఘములో పరిచర్య జరిగించినంత వరకు ప్రతి బుధవారం ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఒకవేళ నేను రాకపోయినా కూడా మీరైనా జరిగించాలి. ఇది దేవుని చిత్తం. దీనిని జరిగించుకుంటున్నప్పుడు ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది, సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన గురించి ఒక మాట చెప్పుకొని ఈ సమయంలో మనము కూడికను ముగించుకుందాం. జాగ్రత్తగా మీరు గమనించి ఆలోచించినట్లయితే మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే చలనము కలిగినది, చలనము లేనిది. అంటే చలనం అంటే తెలుసు కదా, నొప్పి కలిగినది, నొప్పి లేనిది. మానవ శరీరంలో నొప్పి కలిగినది, నొప్పి లేనిది అనేది ఎప్పుడు ఉంటుంది? బ్రతికినప్పుడు నొప్పి ఉంటుంది, చనిపోయినప్పుడు నొప్పి ఉండదు, అంతే కదమ్మా. కానీ బతికిన వ్యక్తిలో నొప్పి కలిగి ఉంటుంది, నొప్పి లేకుండా కూడా ఉంటుంది. తెలుసు కదా ఎప్పుడు ఉంటుంది? దాన్ని ఏమంటారు మనము తెలుసా? రక్త ప్రసరణ జరగని ప్రాంతాలన్నిటికీ నొప్పి అనేది ఉండదు. దాన్ని మనం ఏమంటామంటే, మన భాషలో చెప్పాలంటే పక్షవాతం, లేకపోతే కాళ్ళు చెయ్యి పడిపోయాయని చెప్తాం. బాగా అవి చలనం లేనివి కాబట్టి బాగానే. ఇక్కడ ఈ మనిషి బాడీలోనే ఉంటుంది ఈ యొక్క పార్ట్, ఈ చెయ్యి మనిషి యొక్క శరీరంలో ఉంటుంది, మనిషి యొక్క అవయవాలలోనే ఉంటుంది. కానీ ఆ చెయ్యిని ఎంత కొట్టినా కూడా ఆ మనిషికి ఏమన్నదంట? చలనం. మేము 2018-19 ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నప్పుడు వినుకొండ దగ్గర కంచర్ల అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. పెద్ద కంచర్ల, చిన్న కంచర్ల అంటారు. ఆ కంచర్ల ప్రాంతంలోనికి సువార్త కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటుంబంలో ఒక అతను ఉన్నాడు. కేవలము ఈ యొక్క నడుము కాడ నుంచి ఈ పై భాగమే అతనికి స్పర్శ ఉంటుంది, కింది భాగం ఏమీ స్పర్శ ఉండదు. ఆ కాళ్ళు కానీ, ఆ యొక్క తొడలు కానీ, ఆ యొక్క గజ్జలు కానీ అతనికి స్పర్శ అనేది ఉండదు. రోజు ప్రతి వారం నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఆ కాలి కొడతాం లేదా గిచ్చుతాం గట్టిగా, కొద్దిగానే స్పర్శ ఉందంటే స్పర్శ లేదు. అదే మనిషికి ఈ చేతి దగ్గర కానీ, ఇక్కడ నడుము దగ్గర కానీ, తల దగ్గర కానీ అలా గిచ్చిన వెంటనే ఏమంటుందంటే, అన్నా ఇక్కడైతే నొప్పి ఉంటుంది కానీ కింద నాకు అసలు మీరు కొట్టింది కొట్టది కూడా తెలియటం లేదు. కారణం ఏంటంటే ఈ పై భాగం అంతా కూడా ఏముంది? స్పర్శ. అంటే బ్రతికినది, చలనం. ఏదన్నా కూడా రియాక్ట్ అవుతుంది. పై భాగం ఏమన్నా కూడా ఏమవుతుంది? రియాక్ట్ అంటే తెలుసు కదా మీకు, ఏదన్నా అంటే మళ్ళీ రిప్లై ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. కింది భాగం అనేది ఏమన్నా కూడా రియాక్షన్ లేదు. కారణం ఏంటంటే కింది భాగం ఏమైందంటే చనిపోయింది. కాబట్టి మనిషి జీవితంలో బాగా, ఒక క్రైస్తవుని జీవితంలో కూడా ఇలాంటి రియాక్ట్ అంటే ఇలాంటి స్పర్శ ఇలాంటిది ఏదైనా అయినప్పుడు రియాక్షన్ అనేది జరగాలి. ఇలా జరగటానికి ఎప్పుడంటే అది మనం అర్థం చేసుకోవడానికి ఏమంటుందంటే, శరీరానికి ఎలాగ నొప్పి ఉంటుందో ఆత్మీయతకు కూడా నొప్పి ఉంటుంది. ఆత్మకు నొప్పి, ఆత్మకు నొప్పి ఉండటం అంటే ఏంటి తెలుసా? ఆత్మకు నొప్పి ఉండటం అంటే తెలుసా? ఆత్మకు నొప్పి ఉండటం అనేది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఆత్మీయత నొప్పి అంటే అది ఏమిటంటే, ఒక మనిషి తప్పు చేస్తాడు, అదేదైనా ఒక తప్పు ఏదైనా అనుకోండి, ఇప్పుడు మందు తాగుతాడు అనుకోండి, మందు తాగుతాడు, శుభ్రంగా ఇంటికి వస్తాడు, తాగానన్నట్టుగా ఫ్రీగా ఉంటాడు, హ్యాపీగా ఉండేస్తాడు. అతనికి ఏమి ఉండదు,
ఏమీ ఉండదు, హ్యాపీగా తాగేస్తుంటాడు. మరొకడు ఉంటాడు, వీడు మందు తాగుతాడు కానీ భయంతో తాగుతుంటాడు. ఎవరైనా ఏమన్నా అంటారేమో, తల్లిదండ్రులు ఏమన్నా అంటారేమో, బంధువులు చూస్తే ఏమన్నా అంటారేమో, ఎవరికన్నా వెళ్తే ఏదైనా అంటారేమని భయంతో, ఈ భయంతో తాగేవాడు ఏంటంటే వీడికి ఏముంది, లోపల ఎక్కడో ఒక చోట ఒక ఫీలింగ్ ఉంది, ఒక ఫీలింగ్ అంటే ఒక భయం ఉంది. ఏంటి? చలనం. నేను చేసేది తప్పు, నేను చేసేది తప్పు. ఇప్పుడు ఈ మొదటి వాడు అన్నాడు చూడు, వాడికి అసలు ఫీలింగే ఉండదు. ఏంటిది? నేను చేసేది తప్పేమి ఉండదు. అలాగే మనలో చాలా మంది కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో కూడా తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నామన్నటువంటి ఆ యొక్క ఆలోచన కొంతమందికి ఉంటుంది, కొంతమందికి మాత్రం లెక్క కూడా ఉంటుంది. తప్పు చేస్తుంటే ఒక భయం, ఒక ఫీలింగ్ అనేది ఉండదు. ఉదయాన్నే లేస్తారు కదా, లేచిన వెంటనే ప్రార్థన చేయాలనేటువంటి తత్వము కొందరికి ఉంటుంది, కొందరికి ఏముంది ఆ తర్వాత చేసుకోవచ్చు అంటే లెక్కలేని తనకు వచ్చేసింది. ఇలా ఏమంటున్నారంటే ఆత్మీయతలో నొప్పి లేదు, ఆత్మీయతలో ఒక బాధ లేదు, ఆత్మీయతలో ఒక ఇబ్బంది ఏమి లేదు. ఏదైతే లేదు, ఎలాగైతే లేదు, ఏం జరిగినా ఏముంది లేదు, ఏం జరిగినా కూడా ఏమొద్దు అంటే ఆ విషయాలు ఏమైపోయారు, లెక్క లేకుండా కఠినమైపోయారు. ఎవరికి ఇంకేమి చలనం ఉండదు, ఏముండదు. మనం ఎప్పుడైనా వాక్యం చెప్తున్నాడు కదా దైవజనుడు, ప్రార్థన చేసినయ్యా, నేను చేయకపోతే పప్పులే మునిగిపోతాయా, నేను 3 సంవత్సరాల నుంచి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం నాకేం కాలేదుగా, నేను 4 సంవత్సరాల నుంచి ఉదయం లేచి ప్రార్థన అసలు చేయట్లేదు, నా జీవితం నేను పాడేదిగా అంటే వీళ్ళకి ఏమైపోయింది, లెక్కలేంతనానికి అలవాటు పడిపోయారు. ఇలాగా ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే బాగా గమనించి ఆలోచిస్తున్నప్పుడు మీరు ఒకసారి చూస్తుంటే మనిషిలో బాగానండి, మనిషిలో చలనం అంటే చలనం ఉన్నదంటే, నొప్పి ఉన్నదంటే దానికి అర్థం ఏంటంటే ఆ బాడీ మొత్తానికి ఏముందని, జీవం, ఊపిరి ఉంది అంటారు. అదే నొప్పి లేదంటే బాడీలో ఉన్నా కూడా ఊపిరి లేదు, మరి చేయత్తమంటారు. ఎందుకునా కుడి చేయత్తమని అనుకోండి, ప్రయత్నిస్తుంటాడు కానీ ఎత్తలేడు. ఎందుకంటే ఆ బాడీలో ఆ పార్ట్ ఏమైంది, చచ్చిపోయింది. ఆ పార్ట్ చచ్చిపోయినప్పుడు అది రియాక్ట్ కాలేదు, దానికి అది చలనం అనేది రాదు. కాబట్టి జీవము ఉన్నదంటానికి జీవము లేదంటానికి గుర్తేందంటే చెప్పిన పనికి రియాక్ట్ కావాలి, ఏదైనా ఒక పద్ధతికి రియాక్ట్ అయిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు చూస్తే యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళ జీవితాలలో, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలలో సాధారణంగా ఉండేటువంటి ఏంటంటే 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. 2 రకాల ప్రాబ్లమ్స్. మొట్టమొదటిది ఏంటంటే బాగా గమనించి ఆలోచించండి. మొట్టమొదటిది ఏంటంటే సమస్యలు అనేవి లేని జీవితము. రెండోది సమస్యలు ఉన్న జీవితం. ఇప్పుడు సమస్యలు ఉండటం కరెక్టా, సమస్యలు లేకపోవటం కరెక్టా? ఆమేన్. ఎందుకనమ్మా సమస్యలు ఉండటమే కరెక్ట్ అన్నారు? ఎందుకంటే సమస్యలు ఉండటం కరెక్ట్? సమస్యలు లేకపోతే లెక్క చేయరా? అసలు ఇక్కడ మీరు చూడండి, సమస్యలు ఉండటము సమస్యలు లేకపోవటం అంటారు కదా. సమస్యలు ఉండటము సమస్యలు లేకపోవటం అనేది పక్కన పెడితే ప్రతి వానికి సమస్య ఉంటుంది. సమస్య లేనాడు ఎవరు లేరు. మరి నీకు సమస్య లేవు, నేను ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? ఇంకా ఇప్పుడుదా చెప్పా కదా, నేను సమస్య లేదని ఎందుకు అనుకుంటున్నాను? ఇప్పుడుదా చెప్పా 10 నిమిషాల దాకా. అంటే వాడు చచ్చిపోయిన ఆత్మీయతలు, వాడు ఏమైంది ఆత్మీయతలో చచ్చిపోయిన సమస్య అనిపించదు, వాడికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏదైనా కష్టాలు వచ్చినట్టు ఊరికి రాకుండా ఉన్నాయి, ఏదైనా బాధలు అంటే ఊరికి లేకుండా ఉన్నాయి, ఏదైనా ఎదురు దెబ్బలు ఊరికి తగలకుండా ఉన్నాయి. అంటే ఏమైపోయాడు, చచ్చిపోయినడికి నొప్పి అనిపించదు. అదే బతికినోడికి ఈ నొప్పి పుట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటేనే, ఈ నొప్పి అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది అంటేనే మందులు ఆడుకుంటారు. అంతే కదా. నొప్పి ఉన్నాడు ఏం చేస్తాడు, అప్పుడప్పుడు మీకు బాగాలేదు అనుకోండి, హాస్పిటల్ బాగా సూది వేసుకుందామంటే సూది అవసరం లేదని అనుకోండి, ఏమంటారు తెలుసా, నీకు నొప్పి లేదు నటిస్తున్నావు అంట. అంతే కదమ్మా. అదే నొప్పి ఉంటే కరెక్ట్గా ఏం చేస్తాం, ఈ నొప్పిని తగ్గించుకోవడానికి సూది వేసుకుంటాం. కానీ నువ్వు సూది వేసుకోవట్లేదు, మాత్రం వేసుకోవట్లేదు అంటే నీకు నొప్పి లేదు.
మరి భరిస్తున్నామంటే భరించేంత నొప్పి కాదు, అది ఏదో కొద్దిగా నొప్పి కానీ అది దాన్ని ఏదో విధంగా అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచిస్తే సమస్య అంటే శోధన అనేది ప్రతి వానికి ఉంటుంది. కానీ ఆత్మీయతలో చలనం కలిగినోడు ఏం చేస్తాడంటే, ఆత్మీయతలో జీవం కలిగినోడు ఏం చేస్తాడంటే శోధనను తట్టుకోవటానికి పోరాడతాడు. ఏందమ్మా? శోధనను తట్టుకోవటానికి పోరాడతాడు. ఆత్మీయతలో చలనం లేనివాడు ఏం చేస్తాడు? పోరాడు, అసలు పట్టించుకోడు, ప్రశాంతంగా పడుకుంటాడు. ఏదో బాగున్నావంటే నాకేం సమస్య అంటాడు, నాకేమో అంతా బాగుందంటాడు. అంటే అంతా బాగుందంటే నువ్వు అసలు పట్టించుకోవట్లేదు. కావాలంటే చూడండి, ఎవరైనా రోడ్ల మీద తిరుగుతున్నాను చూడండి, ఏంటంటే నేను రాజుగా బతుకుతున్నాను అంటాడు. ఎందుకంటే వాడికి బాధ్యత లేవు కదా, వాడికి బరువు లేదు కదా. ఉదయం లేవగానే ఇదిగో పిల్లలు ఎట్టబోతున్నారు, భార్య ఎట్టబోతుంది, భర్త ఎట్టబోతున్నాడు, వాళ్ళకి ఏం తెచ్చి పెట్టాలి, వాళ్ళకి ఏముండాలి, ఈ సమస్య లేదు కదా, ఈ బాధ్యత లేదు. కాబట్టి వాడు రాజే. అదే బాధ్యత కలిగినోడు ఉదయాన్నే లేస్తాలి, ఏళ్ళని చూసుకోవాలి, వాళ్ళని స్కూల్లో పంపించాలి, ఏళ్ళని పడికి పంపించాలి, ఆళ్ళని పడికి పంపించాలి, ఏం ఖర్చు కావాలి, ఏమి కావాలని ఈ తలకాయ చెబుతున్నాడు. వాడికి భారం ఎక్కువ. ఈ భారం లేనివాడికి ఏంది, వాడు చలనం లేనివాడుగా పడిపోతారు. కొన్నిసార్లు అంటారు, ఏది ప్రార్థన చేసినా నాకేం కష్టాలు వచ్చినాయి, నాకేం బాధలు వచ్చినాయి అనుకుంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శోధనలు ప్రతి వాడికి వచ్చును. శోధన సహించువాడు ధన్యుడు. బైబిల్ గ్రంథం రాయబడింది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే దేవుడిచ్చు జీవ కిరీటమును పొందుకున్న రాయబడింది. కాబట్టి శోధన అనేది వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాటిని శోధనగా చూడరు, మరి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి శోధనగా అవుతూ ఉంటాయి. ఇలాగా మనం ముందుకు వెళ్ళిపోతూ కొద్ది విషయాలను చూసుకున్నప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. చూడండి, ఏంటంటే క్రైస్తవుడు అనే మాట మీరు అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అనే మాటకు అర్థమేముంది? శ్రమ. క్రైస్తవుడు ఎప్పుడు కూడా పోరాటంలో ఉంటాడు. ఎనీ టైం వాడికి పోరాటమే. ఎలాంటి పోరాటం అంటే శరీర అవయవాలలో ఉన్నటువంటి లక్షణాలతో పోరాటం. అది మీకు ఎంత బాగా చెప్పాలన్నా కూడా కరెక్ట్గా చెప్పాలంటే, మనిషిలో ఉన్నటువంటి శరీర అవయవాలు ఉన్నాయి కదా, ఈ అవయవాలన్నీ కూడా మనం రోజు పోరాడుతుంటాం. అంత ఏం చేస్తుంటాం? రోజు పోరాటం. ఉదయాన్నే శరీరము లేయమంటానికి పోరాటం. అది మామూలు పోరాటం అంటవా? అది మీకు చెప్పే పోరాటం కాదు. ఈ పోరాటానికి కత్తితో పొడిచి లేపినా కూడా లేకుండా కాదు పోరాటం. ఇంకా రెండోది, ఉదయం అయిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత కూర్చొని బైబిల్ చదవటానికి పోరాటం. ఈ బైబిల్ చదవడానికి కూడా పోరాటమే. ఇదే నువ్వు ఆ యొక్క బైబిల్ పెట్టుకునేటువంటి ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో నుంచి బైబిల్ని తీసుకురావాలంటే నీ శరీరాన్ని ఎంత కష్టపెట్టాలని నీకు తెలుసు. ఆ గూట్లో ఉన్నటువంటి బైబిల్ని తీసుకొని వచ్చి అది తీసి చదివియాలంటే నీకు ఎంత కష్టం తెలుసా? మరిచిపోయి తీసుకొచ్చావా? ఒకవేళ మరిచిపోయి తీసుకొని వచ్చావా, తీసుకొచ్చిన తర్వాత ఇలా తెరుతారు కదా, మీరు ఏదో ఒకటి తెరుతారు కదా, తెరిచి చూడగానే వెంటనే వద్దన్నా కూడా నిద్ర వచ్చారు. అసలు వద్దన్నా కూడా నిద్ర ఎంత నిద్ర అవుతుందో తెలుసా? ఈ నిద్రను ఆపుకోవడానికి ఒక పోరాటం. నిద్రను ఆపుకోవడానికి మామూలు పోరాటం అనుకున్నావు. ఇది ఇలా నువ్వు పోరాడుతుంటావు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఒక మాట అంటాడు, సైన్యములకు అధిపతియగు. ఎవరంటైనా సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు సైన్యం ఎవరు? మనమే. ఆమేన్. మనం ఎవరిని? సైన్యం. సైన్యమైన మనము, సైనికుడు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. అర్థమైందా? సైనికుడు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి, లేదా యుద్ధానికి రెడీ అవ్వాలి, లేదా యుద్ధం అయిపోయి ఇంటికి రావాలి. వాడు ఎప్పుడు కూడా వాడికి ముందు వెనక ఎప్పుడు చూసినా కూడా యుద్ధం. ఎక్కడ ఉన్నామంటే నేను ఎక్కడికి వెళ్తున్నామంటే యుద్ధానికి రెడీ అవుతున్నానని చెప్పాలి. రెండోది ఎక్కడున్నామంటే యుద్ధ రంగంలో ఉన్నానని చెప్పాలి. మూడోది అంటే ఇప్పుడే యుద్ధం అయిపోయి ఇంటికి వచ్చానని చెప్పాలి. ఇంకా అంతకు మించి ఏమన్నా ఉంటుందా? నీ పేరేంటిది? సైనికుడు. సైనికుడు అని పేరు పెట్టుకుని దానికి యుద్ధం చేయడానికి. కాబట్టి ఈరోజు సైనికుడు అనేటువంటి నువ్వు యుద్ధ రంగంలో లేకుండా, యుద్ధంలో లేకుండా, యుద్ధానికి సిద్ధం కాకుండా, యుద్ధం అయిపించుకొని లేకుండా ఉన్నావంటే నువ్వు సైనికుడివి కాదు. నువ్వు సైనికుడివి కాదు. మరి ఎవరివి?
మామూలుడికి ఏముండదు. ఎందుకంటే ఏలైనగా ఎపిసి రాసిన పత్రిక ఆరోగ్యం రాయబడి చదవద్దమ్మా. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ఎవరితోనట అంధకార సంబంధము దురాత్మల సమూహములతో పోరాడుకున్నాం. ఎంత బాగా రాశాడు. మనం పోరాటం అంట. ఎవరికి పోరాటం? యుద్ధంలో ఉన్నోడికి పోరాటం. యుద్ధం బయట ఉన్నోడికి పోరాటం ఉంటుందా? బాటలో ఉన్నోడికి పోరాటం. ఇళ్ళలో పడుకున్నోడికి ఏం పోరాటం పడదమ్మా? ఇప్పుడు మనము శత్రువు అనేటువంటి ఆ యొక్క సైనికుడిని మన దగ్గర దాపడానికి రాకుండా చుట్టూ కాపలాగొస్తున్నటువంటి సైనికులు. మనం దేనికి ఏ సైన్యానికి కాపలా మనం అంటే దేనికి కాపలా కాస్తున్నాం? సైనికుడు దేనికి కాపలా కాస్తున్నావు? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు దేనికి కాపలా కాస్తుంటారమ్మా? దేశానికి కాపలా కాస్తుంటారు. వాళ్ళంటే దేశానికి కాపలా కాస్తున్నారు. మరి నువ్వు దేనికి కాపలా కాస్తున్నావు? దేనికి నువ్వు కాపలా కాస్తున్నావంటే బాగా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నిజంగా ఈ బుధవారం మీ అందరూ బుధవారం ఇచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను. రేపు వారం నుంచి మీరు రావాలని ఒక ప్రయాసంతో చెప్తున్నది. ఇదంతా బుధవారం నువ్వు ఇక్కడికి వచ్చావంటే యేసు ప్రభు తన రక్తంలో కొనబడినటువంటి ఈ సంఘానికి కాపలా కాస్తున్నారు. మీరు సైనికులు. మిగతా వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారంటే ఈ గ్రామంలో మీరు కాపలా కాస్తున్నారు. మిగతా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే మీరు కాపలా కాస్తున్నారు. ఇది ఎలాంటి కాపలా అంటే రోగాలు, తెగుళ్ళు, అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు రాకుండా పోరాడుతున్నారు. ఈ పోరాటము మామూలు పోరాటం కాదు. అందుకే రాయబడిన పాట అంటారు, పోరాటం ఆత్మీయ పోరాటం. ఇది శరీర పోరాటం కాదు, ఆత్మీయ పోరాటం. ఈ పోరాటంలో నువ్వు నిలబడాలి. అందుకని చూడండి, క్రైస్తవులని మనం పేరు పెట్టుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంట? యుద్ధ రంగంలోనికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరితో చేయాలి తెలుసుగా? ఎవరితో చేయాలంటే మొట్టమొదట బాగా గమనించి ఆలోచించండి, మన శత్రువుతో. ఎవరితో యుద్ధం చేయాలమ్మా? శత్రువుతో యుద్ధం చేసేది. మనతో మనం చేసుకునే తర్వాత ఉంటుంది అది. మనం శత్రువుతో యుద్ధం చేయాలి కదా. ఎవరు కనుక యుద్ధం జరగాలంటే ఒకటి శత్రువు ఉండాలి, ఒకటి మిత్రుడు, ఒకడు ఉండాలి. ఇద్దరు ఉంటేనే యుద్ధం జరుగుతుంది, ఒకటి యుద్ధం జరగదు. కాబట్టి ఇక్కడ శత్రువుతో యుద్ధం చేయాలి. ఎందుకు శత్రువుతో నువ్వు యుద్ధం చేయాలంటే శత్రువును నువ్వు గెలవాలి. శత్రువుని ఏం చేయాలి? గెలవాలి. శత్రువుని గెలవాలంటే నువ్వు పోరాడాలి. పోరాటం ఇది క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. ఆ పోరాటంలో వచ్చే శ్రమలు, ఆ పోరాటంలో వచ్చే కష్టాలు, ఆ పోరాటంలో వచ్చే బాధలు. మాకే శ్రమలు రాలేదంటే వాడికి క్రైస్తవుని పేరు పెట్టకండి. దేవుడి దేవాల ప్రశాంతంగా 3 పూలు 6 కాయలుగా ఉన్నానంటే వాడికి అసలు క్రైస్తవుని పేరు పెట్టకండి. అలా ఎందుకుంటాడు? సైన్యంలో ఉన్నవాడు, బాటలో ఉన్నవాడు, అమ్మయ్య నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను అని అనుకోండి, వాడిని సైనికుడు అనకూడదు. ఎందుకని బాటలో ఉన్నాడు ఎప్పుడైనా నిద్రపోతుందా? ఎప్పుడూ నిద్రపోడు. అందుకని ఇక్కడ మనందరికీ అర్థం కావడానికి మనము సైనికులమైన మనము దేవుని యొక్క సంఘమును, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క చిత్తమును నెరవేర్చడానికి పోరాడుతున్న సైనికులు. కాబట్టి ఈ సందర్భం నుంచి ఒక చిన్న మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయం 374వ పేజీ. అంటే పాప చాలా మందికి మత్తయి సువార్త, ఆదికాండము, నిర్గమకాండము అటుపోతే కీర్తన గ్రంథంలో దొరికితే ఇది దొరకవు కదా. ఇప్పుడు అటు దూరిపోదు కదా. ఎప్పుడన్నా 20వ అధ్యాయంలో నుంచి ప్రారంభం నుంచి కొద్దిగా చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమోనీయులను, మయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవలన నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించము,
వారు అసస్సోను తావురు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చేది. చాలు, మిగతా భాగం దేవుడు అవకాశం ఇస్తే తర్వాత మనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ యెహోషాపాతు అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నారు. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా భాగాలు, అమ్మా మీరు బైబిల్ చదవద్దు, జాగ్రత్తగా చెప్పేది వినండి. చాలా భాగాలు చాలా విధంగా రాసుకుంటూ పోతుంటారు. రాసుకుంటూ పోయేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఈ దారిలో నుంచి వెళ్ళుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వెళుతూ వెళుతూ ఏదో ఒక చోట ఆగి 2 నిమిషాలు చూశారంటే అర్థం ఏమిటి? వెళుతూ వెళుతూ ఏదో ఒక చోట ఆగి 1 నిమిషం 2 నిమిషాలు చూశారంటే అర్థం ఏమిటి? అక్కడేదో ముఖ్యమైనది ఉన్నదని, అక్కడేదో నీకు సంబంధించింది ఉన్నదని, అక్కడేదో నీకు నచ్చినది ఉన్నది కాబట్టి కొంచెం ఆగి చూసి ముందుకెళ్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఏం చేస్తుంటాడంటే ఆయన జీవిత ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఆగాడంటే ఆగిన దగ్గర నీకేదో నేర్పించాలని అర్థం. అంతే కదా? ఇప్పుడు ఏం రాయబడింది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళిరి. ఇది ఎన్ని సంవత్సరాల ప్రయాణం? 40 సంవత్సరాలు. ఒక వచనంలో అయిపోయింది. 40 సంవత్సరాలు ఒక వచనంలో చెప్పాడు. అదే మళ్ళీ మా బాగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ ఏమైనా కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అదే ఇశ్రాయేలీయులు ఆ యొక్క కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మరలా దేవుణ్ణి వ్యతిరేకించి మరలా వాళ్ళు పాపం చేసింది. ఇది అంత తోడి ఒక్క నిమిషమే, ఒక్క నిమిషాన్ని ఒక వచనం రాశాడు. 40 సంవత్సరాలు ఒక వచనం రాయబడి. ఎందుకంటే అక్కడ ఏదో నీకు చూపించాలి, అక్కడ ఏదో నీకు నేర్పించాలి కాబట్టి అక్కడ ఆగిపోతుంది. అంతే. నాడు ఆగిపోయిందంటే అక్కడ నువ్వేం చేయాలి? ఏదో ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు గురించి ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అది ఏ పాఠం అంటే, యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు యెహోషాపాతు మీదకి ఏం జరిగిందంటే చూడండి, అమోనీయులను మొయాబీయులలో కొందరు దండెత్తి వచ్చి 3 జాతుల వాళ్ళు, అంటే 3 రాజులు కలిసి ఎవరి మీదకి వస్తున్నారు? యెహోషాపాతు మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంతమంది? 3. ఒక్కలైతే 3 అంటే 3 ఉన్నారు. అంటే 3 దేశాలు, ఇటు పక్క ఒక్కడే. ఇప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి ఈ యొక్క యెహోషాపాతుకు వస్తున్నటువంటి 3 శత్రువులు యెహోషాపాతు మీదకి వస్తున్నారని యెహోషాపాతు విన్నాడు. బాగా గమనించండి. యెహోషాపాతు తెలుసుకున్నాం కానీ వెంటనే యెహోషాపాతు ఏం నిర్ణయం తీసుకోవాలి? జాగ్రత్త పడాలి. ఇక రెండోది బాగా ఆలోచించండి. ఏం నిర్ణయం తీసుకోవాలి? శత్రువులు అంటే నీవేమో నీకెళ్ళి 10 మంది ఉన్నారు, అటు పక్క నుంచి 100 మంది వస్తున్నారు, నువ్వేం చేయాలి? వేరే వారి సహాయం తీసుకోవాలి. ఇంకా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తుంటాను, బాగా గమనించి ఆలోచించండి. వేరే వాళ్ళ సహాయం తీసుకోవడానికి ఇప్పుడు యెహోషాపాతు దగ్గరికి పోవాలి, దేవుని దగ్గరికి రావాలి. రెండోది, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు 3 ఉన్నారు. ఇక్కడ దేవుడి దగ్గర తప్పితే ఇంకోటి దగ్గర సహాయం పొందకూడదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి సహాయం పొందుకోవాలంటే దేవుడి దగ్గర సమయంలో ఇస్తాడు. ఎవడో కూడా అతనికి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా కాదు, మనకు నమ్మకం ఉండాలి. సమస్యలు అనేది మన ఎదురుకున్నప్పుడు మనకు దేవుడి మీద నమ్మకం ఉండాలి. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు ఒక్కడున్నాడు, ఎదురుగా 3 సైన్యం ఉన్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎలా జరుగుతుందంటే మామూలుగా జరిగితే పని లేదు. మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు లేదా కొంతకాలం ముందుటి కాలంలో కానీ కొన్ని మీరు ఎప్పుడైనా క్రికెట్ ఆట చూసారు, లేకపోతే కబడ్డీ కానీ లేదా ఎప్పుడైనా చూశారు మీకు, అంటే టీవీలో వచ్చాయి, అవి మనకు అలవాట్లేదు అంటారు కదా. లేకపోతే స్కూల్ ఉంటాయి కదమ్మా, స్కూళ్ళల్లో పిల్లలకి యూనిఫామ్ ఉంది కదా. యూనిఫామ్ ఉన్నప్పుడు గీతాంజలి స్కూల్ ఉందనుకోండి, ఒక రకమైన యూనిఫామ్ ఉంటుంది. తర్వాత నిర్మలా కాన్వెంట్ ఉంది అనుకోండి, అది ఒక రకమైన యూనిఫామ్ ఉంటుంది. మరి తర్వాత ఇంకోటి సన్షైన్ ఉంది అనుకోండి, అది ఒక రకమైన యూనిఫామ్ ఉంటుంది. ఇప్పుడు 3టికి ఒకే రకమైన యూనిఫామ్ ఉండదుగా.
ఇప్పుడు పిల్లవాడిని చూసి మనం ఏమనుకోవచ్చు, వీడు గీతాంజలి వాడు, లేకపోతే వీడు సన్సైన్ వాడు, ఈ నిర్మలా కాలనీ పిల్లవాడిని వాడు వేసుకున్న డ్రెస్ కోడ్ చూసి మనం చెప్పగలం. కాబట్టి అంతకు ముందు కాలంలో ఎలా ఉండేదంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ దేశాల వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉండేది, ఆ దేశం వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉండేది. కాబట్టి వీళ్ళు ఎదుర్కొన్న వాళ్ళను ఈజీగా గుర్తుపెట్టి చంపేయచ్చు, వాడు మనోడు కాదు వీడు మనోడు అని. కానీ తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళ డ్రెస్ కోడ్ వచ్చి వాళ్ళని చొరబడిపోయారు. ఇప్పుడు గుర్తుపట్టడం కుదురుద్దా? ఇప్పుడు సన్సైన్ లో ఉన్నాడు గీతాంజలి యూనిఫామ్ వేసుకొని గీతాంజలి బస్సులో ఎక్కాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారు, వీడు ఏదో క్లాస్ కానీ వీడు కూడా మన స్కూల్లో అనుకుంటారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, శత్రువు ఎలా వస్తున్నాడంటే వాడు వేరే కోడ్లో రావట్లా, వాడు వేరే విధంగా గుర్తుపట్టగలరు, వాడు మన కోడి వేసుకుని వస్తున్నాడు. అర్థమవుతుంది? శత్రువు ఎలాగంటే వేరే విధంగా చెప్పా, సాతాను లాగొస్తే పర్లా, సాతాను ఏం చేసిందంట, వెలుగు దూత వేషం వేసుకొని వచ్చింది, కనిపెట్టడం చాలా కష్టం. అదే యుద్ధం అనేది ఏంటంటే, వాళ్ళు వేరే డ్రెస్ కోడ్ వేసుకుంటే వీళ్ళు అమ్మోనీయులు, వీళ్ళు మయాబీయులు, వీళ్ళు మయోనీయులు అని గుర్తుపట్టచ్చు. కానీ ఇప్పుడు అందరూ ఒకే డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు గుర్తుపట్టాలి, ఇప్పుడు ఎవరైనా గుర్తుపడతారమ్మా? మన ఎదురు కొడుక నేను దెయ్యాన్ని, నన్ను మీరు ఎదిరించని ఎత్తుకునేది ఎదురున్నారు. కానీ దెయ్యం లాగా రావట్లా, దెయ్యం దేవుడు లాగా వచ్చింది మన దగ్గర. ఇప్పుడు ఎవరు గమనించగల? ఇప్పుడు ఎంత ఎలా చేయాలని చెప్పండి. దెయ్యం లాగా వస్తే పర్లా, దెయ్యం ఏం చేసింది, దేవుడు వేసి వేసుకొని మన మధ్యలో వచ్చి కూర్చుంది. ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును, దాన్ని అంతటిని ఎదిరించచ్చు, దానికి అంతటికి పైగా తను తానే దేవుడిగా కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నాడంట. అంత బాగా రాశారు చూడండి. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వెలుగు వేరు, వెలుగు దూత వేరు, వెలుగు వేరు. అందుకని మీకు చాలాసార్లు చెప్తుంటాను, చాలాసార్లు మీకు గుర్తుందో లేదు, నిద్ర పోయేవాడిని లేపొచ్చు, నిద్ర పాడుని లేపొచ్చు, కానీ నిద్ర పోతున్నట్టు నటించేవాడిని లేపుతురా? కావాలంటే చూడండి, మీరు అంతా చూడగానే గట్టి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు ఉంటారు. మీరు అదే అనగానే ఎంత నవ్వు వస్తున్నా కూడా ఆపుకోవాలనుకుంటారు, నిద్రపోయినట్టు నటిస్తుంటారు. అంటే అలాగే చూడండి, లోకంలో ఉన్నవాడిని మార్చొచ్చు, దేవుళ్ళలో ఉన్నవాడికి చెప్పొచ్చు, లోకంలో ఉండి దేవుళ్ళలో ఉన్నట్టు నటించే వాడికి చెప్పలేము. ఇది యాక్టర్ వాసన వాళ్ళు అంటారు, ఎక్కడ ఎలా ఉంటారు. ఇప్పుడు అలాగే ఏం జరిగింది, శత్రువు మన వేసిన వేసుకొని వచ్చేతో చెప్తున్నాడు, వాళ్ళ పక్షం మన వేసిన వేసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, వీడు మనోడేలని తీసుకుపోయి ఆడ గోర్చ పెట్టుకుంటే మనకు పెట్టే అన్నంలో ఇష్టం పెట్టి మనం చంపేస్తున్నాడు. మనమేమనుకుంటాం, మనోడే కదా, మనోడే అప్పుడప్పుడు అనుకుంటాం, మనోడే తీసుకుపోదాం అనుకుంటారు. అడికన్నా జాగ్రత్త, డేంజర్ కాదు, వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని పాడు చేస్తాడు. అందుకని ఇక్కడ డ్రెస్ కోడ్ మారిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే, సాతాను వెలుగు దూత వేషం వేసుకొని వచ్చింది. యుద్ధం జరుగుతుంది. ఎవరితో యుద్ధం చేయాలి? ఇప్పుడు ఎవరితో చేయాలి యుద్ధము? కోడుంటే చెప్పగలం, వ్యభిచారం చేసేవాడితో చెప్పగలం, తాగుబోతుడితో చెప్పగలం, తిరుగుబోతుడితో చెప్పగలం, దొంగతో చెప్పగలం. ఇప్పుడు ఎవరితో చెప్పగలం? పైకి గొర్రె చర్మం కప్పుకొని లోపల తోడేళ్ళుగా ఉన్నోడికి ఏం చెప్పగలవు చెప్పండి? ఇప్పుడు చెప్పగలవా? పైకి ఏం కప్పుకున్నాడు, లోపల ఉంది ఏంటిది, తోడేలు. వాడి వేసాడు, అది వాడి స్వభావం అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు యుద్ధం ఎవరితో చేస్తాం? మనం అనుకుంటాం, మంచోళ్ళే, వీళ్ళతో మాట్లాడొచ్చులే, వీళ్ళతో ఉండొచ్చు అంటే 2 రోజులు నీతో నా జీవితం సంతోషమే, యేసయ్యా నీకే స్తోత్రం, ఆరాధన అంటాడు. 3వ రోజు నేను చేపలు పట్టుకోకపోతున్నావు, తినలేకపోతే నువ్వే పోతావు, నేను ఎందుకంటే నువ్వు కూడా వెళ్ళిపోవాలి తప్పదు. నీ పక్కనే కూర్చొని నీకేం నేర్పిస్తుంటాడు? నీ పక్కనే కూర్చొని నీకేం నేర్పిస్తుంటాడు? మోసాలు నేర్పిస్తుంటాడు, యుద్ధాలు నేర్పిస్తుంటాడు, పాపం నేర్పిస్తుంటాడు, అపవాది నేర్పిస్తుంటాడు. లేనిపోయినటువంటి ఒక విభేదాన్ని నీలో కలిగించి నీ గురించి వాళ్ళు ఎలా అంటున్నారు, నీకు శిక్ష పెట్టేవాడు. ఇప్పుడు బయట ఉంటే పర్లా, లోపలే ఉన్నాడు. యెహోషాపాతు మీదకి 3 వస్తున్నప్పుడు ఈ 3ని ఎదుర్కోవాలటానికి యెహోషాపాతుకు ధైర్యం సరిపోలేదు. ఏం సరిపోలేదమ్మా? ధైర్యం సరిపోలేదు. అందుకే భయపడించారు ఇక్కడ. యెహోషాపాతు భయపడి
ఏంటప్ప? యెహోషాపాతు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? భయపడటం మంచిదా చెడ్డదా? ఇప్పుడు చెప్పాలి. భయపడటం మంచిదా చెడ్డదా? ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డది. ఇప్పుడు భయపడ్డాడు ఏం చేస్తాడు? ధైర్యం కోల్పోతాడు. భయపడ్డాడు ఏం చేస్తాడు? ఆలోచించండి. మీరు ఎప్పుడైనా భయపడ్డారా? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు అందరూ ఇంటికి పోతున్నారు. ఇంటికి పోయిన తర్వాత మీరు ఎవరు వచ్చేసి మీరు మంచం మీద పడుకోవడానికి దుఃఖరాతగానే దాని మీద అంత చిన్న కాలు జీరో 4 పీసులు ఉంది. అప్పుడు మా సహాయం తీసుకుంటారా? అంటే ఎదురుగా శత్రువు ఉన్నప్పుడు సహాయం తీసుకునే సిచ్యువేషన్ వేరు కాదనట్లేదు. ఇక్కడ జరిగింది అంటే భయపడినోడు 2 పనులు చేస్తాడు. ఇక్కడ ఈ సందర్భంతో భయపడినోడు ఏం చేస్తాడు? 2 పనులు చేస్తాడు. దాని గురించి ఒక ఆయన ఏమని మాట్లాడాడంటే, నేను మొన్న యూట్యూబ్లో నెట్లో చదువుతున్నప్పుడు చూసినప్పుడు ఒక మాట అన్నాడు. భయపడినాడంటే కాళ్ళను ఉపయోగిస్తాడంట. కాళ్ళు మనిషి కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు ఉపయోగిస్తాడు. వాటిల్లో ఒకటి పాదాలు, రెండోది మోకాలు. పాదాలు ఉపయోగించిన ఏం చేస్తాడు? పరుగులు తీసుకుని వెళ్ళిపోతాడు. మోకాళ్ళు ఉపయోగించిన ఏం చేస్తాడు? మోకరించి ప్రార్థన. ఇప్పుడు రెండో రకమో మొదటి రకమో నీకే తెలియాలి. ఇప్పుడు శత్రువు ఎదురు ఉన్నాడు, పరుగులు తీసినాడు ఒకడున్నాడు, ప్రార్థన చేసేవాడు మరొకడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసే గుంపులు ఉన్నావంటే నువ్వు పర్లా, పరుగులు తీసే గుంపులు ఉన్నావంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, యెహోషాపాతు ఏం చేశాడంట? ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేశాడు? ఇక్కడ చదవండి, చాలా బాగా రాసింది. అక్కడ వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఏం నిలుపుకున్నాడు? మనసు అంటే మనసు ఏమైంది? అప్పుడు దాకా అటు ఇటు తిరుగుతుంది. అటు ఇటు తిరగడం మీకు తెలుసు కదా. ఎటు పోదామా, ఏం చేద్దామా, వీళ్ళందరూ ఒక స్థిరత్వం ఉండదు. అప్పుడప్పుడు ఉన్నారు అనుకోండి, ఇంట్లో ఒక టెన్షన్, బయట ఒక టెన్షన్, అటుపక్క ఒక టెన్షన్, ఇటుపక్క పొలంలో టెన్షన్. ఈ టెన్షన్ ప్రార్థన పోవాలో తెలియదు, ఇంటికాడ కూర్చోవాలో తెలియదు, పనికి పోవాలో తెలియదు, పిల్లల కాడ ఉండాలో తెలియదు. ఈ టెన్షన్లలో ముందు మనసు స్థిరపరచుకోవడం నేర్చుకోవాలి. యెహోషాపాతు ఎదురుగా 3 వస్తున్నారని టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమి చేయాలో అర్థం కానివాడికి మొట్టమొదట ఏం కావాలంటే బాగా గమనించండి. మొట్టమొదట నీలో ఉన్నటువంటి నీ మనసును నువ్వు కంట్రోల్ చేయాలి. ఇందాక ఏ శత్రువు చెప్పాను? ఎదులో ఉన్న శత్రువు చెప్పాను. ఇప్పుడు మనలో ఉన్న శత్రువు, ఎదులో ఉన్న శత్రువు ఉన్నాడు. వాడిని నువ్వు అట్ట ఇట్ట గుర్తుపట్టగలవు, క్రియల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా. ఇప్పుడు మనలో ఒక శత్రువు ఉంటాడు. ఇది కాంట్రాక్ట్ డేంజర్. వీడికి చెప్పేది ఏంటి? 3 వస్తే నేను ఒక్కడిని ఏం చేయగలను? నా కష్టాలు నీకుంటేనా అసలు ప్రార్థన కూడా పోవు, నా బాధ నీకుంటేనా అసలు నువ్వు బైబిల్ కూడా పట్టుకోవు, నాకున్న సమస్య నీకుంటే అసలు నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన కూడా చేయలేదు. అంటే ఇదేంటిది? వాడు మనస్సు నిమ్మలం లేదు. మనస్సు నిమ్మలం లేనప్పుడు ఏం చేయాలమ్మా? మనస్సు నిమ్మలం లేనప్పుడు ప్రతి ఒక్కరు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, అవసరమైతే ఇది ఫిక్స్ చేసుకోండి. మనస్సు నిమ్మలం లేనప్పుడు ప్రార్థన చెయ్యాలి. అదే ఏ ప్రార్థన అంటారు మనం? దాన్ని ఏం ప్రార్థన అంటారు తెలుసా? ఏకాంత ప్రార్థన. ఆమేన్. ఏం ప్రార్థన? ఏకాంత ప్రార్థన. చాలా మార్లు మీకు చెప్తాను, ఏకాంత ప్రార్థన మనిషికి చాలా బలం, మనకు చాలా బలం. ఎందుకంటే ఇప్పుడు యెహోషాపాతు ఎదుటి వాళ్ళ దగ్గరకు పోవాలంటే ముందు ఎందుకు కరెక్ట్గా ఉండాలి. మన మనసులో 1,000,000 ఆలోచనలు వస్తుంటాయి. 1, 2 రావు, 100 రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ 100 రకాల ఆలోచనలు ఎలా ఉంటాయంటే నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతాన్ని బట్టి నీ ఆలోచన మారిపోవచ్చు, నువ్వు ఉంటున్న ప్రదేశాన్ని బట్టి నీ ఆలోచనలు మారిపోవచ్చు. నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వే దేవుని నమ్మిన వాడివి, మిగతా వాళ్ళందరూ దేవుని నమ్మినట్టు నటిస్తున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ చూసినప్పుడు నీకేమవుతుంది? భయం. నువ్వు కరెక్ట్గా ఉన్నా కూడా నేను తప్పని క్రియేట్ చేయాలి. అక్కడ నువ్వు మంచిగా బతుకుతున్నా కూడా నువ్వు చెడ్డగా బతుకుతున్నావు అని క్రియేట్ చేయాలి. నీ మీద ఏదో ఒక మచ్చ వేయాలి. ఈ మచ్చ వేయడానికి వాళ్ళు ఏదైనా తయారు చేయొచ్చు, ఏదైనా రప్పించవచ్చు, అవసరమైతే ఎంతకైనా దిగజారిపోతారు. అప్పుడు
నీ మనసు నీకేం కలిగిస్తుంది తెలుసా? ఏం కలిగిస్తుంది? గలిబిలి అయిపోతుంది మనసు, టెన్షన్ పడిపోతుంది. నన్నే అనుకుంటున్నారేమో, నన్నే మాట్లాడుతున్నారేమో, నేను ఇలా పాట పాడబట్టి నన్నే ఎగతాళి చేస్తున్నారేమో, నేను ఇలా వాక్యం చెప్పబట్టి నన్నే అంటే నీ మనసునే చేసింది తెలుసా? స్థిరత్వం లేకుండా చేసింది. అప్పుడు నీలో ఏం లేదు, స్థిరత్వం లేకపోతే దేవుని మీద ఏకాగ్రత నీకు తగ్గిపోద్ది. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటారు, నిన్ను నువ్వు బలపరచుకో, తర్వాత ఎదుటి వాళ్ళని బలపరచు. ఇక్కడ యెహోషాపాతు బలపడాలి. యెహోషాపాతు బలపడకుండా ఇశ్రాయేలీయులను ఏం పోగు చేయగలడు? యోగావారిని ఏం పోగు చేయగలడు? ముందే బలపడాలి. ఈయన బలపడటానికి, ఆయన శరీరానికి ఆయన చెప్పుకునే మనుషులు చెప్పుకుంటున్నాడు. నువ్వు కంట్రోల్ కూర్చున్నాడు, ఏకాంతం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా మీద నాకేమన్నా డౌట్ ఉందా? మన మీద మనకు డౌట్ ఉండొచ్చా? ఉంటుందా ఉండదు చెప్పండి? ఉంటుందా ఉండదా? ఆ డౌట్ చాలా గొప్పది. ఏమనుకుంటాను తెలుసా? ఈ రోజు నేను ఖచ్చితంగా టీవీ పెట్టకూడదు అనుకుంటావు, ఖచ్చితంగా పెడతావు. ఇప్పుడు నీ మనస్సు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? మనస్సు మాట్లాడదంట. నీ మనసే నీ మాట లేకపోతే ఊరింటా నీ మాట. తెలియనటువంటి ఒక యుద్ధం, తెలియనటువంటి ఒక యుద్ధం. మీరు యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. కళ్ళు కావాలంటున్నాయి, చెవులు కావాలంటున్నాయి, నోరు కావాలంటుంది, కాళ్ళు కావాలంటున్నాయి. నువ్వు యాడ కంట్రోల్ చేస్తావు? దేని కంట్రోల్ చేస్తావమ్మా? కళ్ళు చూడాలి, రంగుల ప్రపంచం అంటుంది. నువ్వు ఎంత కళ్ళు మూసుకుంటే కుదురుద్దామా? నోరు మాట్లాడాలంటుంది. నువ్వు ఎంత నోరు మూసుకుంటే కుదురుద్దామా? చెవులు వినాలనుకుంటున్నా, ఏం వినాలి? చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడుతుండగా ఎక్కడుంది? ఉందా లేదా? గాంధీ చెప్పిండా? మరి ఎక్కడుంది? అదే యాడ బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది, యాడుందో? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండక. చూడండి ఎక్కడుంది? కీర్తన గ్రంథంలో ఉంది కదా. మీకేమీ తెలియదు, మీరేమో కూడా గాంధీ మహాత్ముడు చెప్పిన అనుకుంటారు. ఆయన చెప్పింది తీసే నిలవక కూర్చుండక. చూడండి, ఇక్కడ ఉండవద్దు, అక్కడ ఉండొద్దు తెలియదు, కానీ నీ శరీరం ఇదే కోరుకుంటుంది. నీ మనసు ఇక్కడికే పోతుంది. పొద్దుగుకులు ఏం చేస్తావు? అలా అడిగిపోయి కొద్దుడు కూర్చొని వద్దాంప, వాళ్ళ కడిపోయి కొద్దుడు వ్యవహారం చేసి వద్దాంప, వీళ్ళ కాడ కొద్దుడు కూర్చొని ఏదైనా మాట్లాడొద్దాంప, వాళ్ళు ఏదో జరుగుతుంది అడిగి చూసి వద్దాంప. ఈ తెలియనటువంటి ఈ మనస్సు తెలియని చోట్లకు నేను పంపిస్తుంటే, ఇక్కడ నువ్వు జయించాలంటే నీకేం కావాలి? ఏకాంత ప్రార్థన. యెహోషాపాతు ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏం రాస్తున్నాడు? అక్కడ అదే మాట్లాడంటే, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. మనస్సు నిలుపుకున్నాడు. ఏం నిలుపుకున్నాడు? ముందు మనస్సుకు కంట్రోల్ చేసుకున్నాడు. ముందు అప్పుడప్పుడు మీకు చాలాసార్లు చెప్తుంటానమ్మా, నన్ను ఎవరో ఏమనుకుంటున్నారని నా మనసు నేను గలిబిలి చేసుకోకూడదు. అనుకోని ఇప్పుడు నేను చెప్తున్నానని మీరు అందరు అనుకుంటున్నారు, కానీ అనుకుంటున్నారో లేదో నాకే తెలియదు, మీకు తెలియదు. నా మనసు అలా ఊహించుకుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుందా? ఉంటుందా చెప్పండి? ఇప్పుడు కరెక్ట్గా లేనప్పుడు మీరు అనుకోవచ్చు ఎక్కడుందా అంటే మీకు అర్థం కట్టని బైబిల్లో చూపిస్తాను. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతున్నప్పుడు ఆ శిష్యులు ఏమనుకుంటున్నారు? అక్కడ నుంచి ఈ టైంలో ఏమతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాళ్ళని పడుచుకుంటే యేసు ప్రభు వాడు ఫ్రీగా ఉండగలరు అక్కడ. లోకము అప్పుడు లోకము నానా విధాలుగా మాట్లాడు, వాళ్ళని మనం పట్టించుకోవద్దు. ఆయాన్ని తప్పు చేస్తే శిక్ష దేవుడు వేస్తాడు. నువ్వు చెప్పినంత మాత్రం నిజం కాదు, నువ్వు చెప్పకపోయినంత మాత్రం అబద్ధం కాదు. దేవుడు శిక్ష వేస్తాడు, వేసేవాడు ఏడ్ చేయాలంతే. రెండోది, నీ మనస్సు నిలుపుకోవాలంటే నీకు ఏకాంత ప్రార్థన కావాలి. అందుకే చాలాసార్లు మీరు చెప్తుంటాను, ఏకాంత ప్రార్థన సైనికుడికి చాలా ఇంపార్టెంట్. రోజు కనీసం ఒక్క మారేని ఏకాంత ప్రార్థన చేసుకోవాలి మనము. ప్రతిరోజు టైం దొరికినప్పుడల్లా, ఎక్కడైనా, నీ ఇంట్లో ఒక మూల కూర్చొనైనా, నీ యొక్క పనికి పెంచిన ఒక ప్రాంతంలో కూర్చొనైనా కనీసం ఒక 10 నిమిషాలైనా ఏకాంత ప్రార్థన నీకు అవసరము. ఈరోజు ఏకాంత ప్రార్థన లేక
వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఉండి లేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, పిల్లలు ఏమనుకుంటారు, భర్త ఏమనుకుంటారు, భార్య ఏమనుకుంటారు అంటే ఏకాంత ప్రార్థన నీకు లేదు కాబట్టి నీ మనసు ఏమైంది, నిమ్మలంగా లేదు, గలిబిలిగుంది. ఎంత గలిబిలిగుందంటే పల్లెల్సంలో కింద మనకి గలగల గలగల అన్నట్టు నీ మనసు అంతా అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు పోతుంది, ఇటు వస్తుంది, ఒక దారిలో లేదు కనుక ముందు నీ మనసును ఒక దారిలో పెట్టుకోండి చాలు. ముందు దేని, నీ మనస్సును ఒక దారిలో పెట్టుకో. స్థిరత్వము కలిగి ఉండాలి నీ మనస్సు. నీ మనస్సు ఏకాంతతలోకి రావాలి నీ మనస్సు. అలా ఉండాలంటే నేను చాలాసార్లు చూస్తుంటాను, ఏకాంతంగా యేసు ప్రభువు ఎన్నోసార్లు ప్రార్థన చేసినాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యేసు ప్రభువు వారికి జరిగిన ఒక ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా. గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు యేసు ప్రభు. ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. యేసు ప్రభు మనిషి ఏమో వద్దంటుంది, దేవుడేమో ఎంత పోరాటం తెలుసది. ఆ పోరాటంలో ఏమవుతుందంట, చెమట రక్తముగా మారి కింద పడిపోతుందంట, బొట్టులు బొట్టులుగా. ఏమంటున్నాడు? అయ్యా నాకు ఇది వద్దయ్యా, ఇది నేను భరించలేనయ్యా, ఇది తీసేయి ప్రభు, ఇది తీసేయి ప్రభు అంటుంది. మళ్ళా ఏమంటున్నాడు? అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ఆయన ఇష్టమైంది నువ్వు ఆ గిన్నె ఎత్తుకోవాలి, ఆ పాత్ర చేయాలి. మరి నువ్వేమంటున్నావు? వద్దంటున్నావు. ఇప్పుడు దేవుడు కూడా నీ జీవితంలో ఇలాంటిదే ప్రవేశింపచేశాడు, నీకు ఇదే ఇచ్చాడు. కానీ నువ్వేమంటున్నావు? నా కష్టాలు వద్దు ప్రభా, ఇబ్బందులు రాకూడదు ప్రభా, ఎవరు నన్ను ప్రార్థన బాగుంటే ఏమనకూడదు, చర్చికి పోతుంటే నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, పని మానుకుంటే నన్ను ఏమనకూడదు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఏమన్నాడు? నువ్వు పోరాడి గెలవాలని దేవుడు పెట్టాడు. వద్దు అని నువ్వు అనుకుంటున్నావు. వద్దు అని యేసుప్రభు అన్నాడా? అన్నాడా? అన్నాడు కదా. మనసు అంటుంది, యేసుప్రభు మనసు అన్నాడు, నీ చిత్తం అయితే. ఎంత బాగుంది లోకస్వార్థ 24 తర్వాత, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి అంటే మళ్ళీ ఏమన్నాడు అక్కడ వెంటనే? అయినను ముందన్నదేంది వెనకనేదేంది? నీ చిత్తం అయితే తొలగించమన్నాడు. మరి నా చిత్తం అంటే నీ మనసులో ఏముంది అంటే ఈరోజు మన మనసులో కూడా ఏమున్నాయి తెలుసా? కష్టాలు వద్దు, బాధలు వద్దు, యుద్ధాలు వద్దు, పోరాటాలు వద్దు, 3 పూలు 6 కాయలుగా నా జీవితం సాగిపోతుంటే నాకు బాగుండు అని అట్ట కుదురుద్ది. ఆయన చిత్తం వేరేదండిగా. ఆయన చిత్తం ఏమైంది? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వారు ఆ పేరుని బట్టి సంతోషించవాడు. మరి బాధపడితే సంతోషపడమన్నాడు ఆయన చిత్తము. బాధ లేకపోతుంటున్నావు, మరి నీ చిత్తం రొట్టెలు ఏది కావాలి? ఎంత బాగుండో తెలుసా బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు. ఈ పోరాటం నుంచి మొట్టమొదట నీలో ప్రారంభమవుతుంది. రెండోది బయట వాళ్ళు ఎవరు? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, నీ చుట్టుపక్కల వాళ్ళు. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇది పోరాటం. ఇప్పుడు వాళ్ళని ఒప్పించాలా, నువ్వు కరెక్ట్గా ఉండడానికి అర్థం కాదు. నువ్వు అలా అవుతా? ఇప్పుడు ఏమన్నా అంటారు అనుకోండి, నన్ను ఏమన్నా అడుగుతున్నావా? అసలు నా క్యారెక్టర్ నీకు తెలుసా? అసలు నీ క్యారెక్టర్ తెలిసినోడు తెలియనోడు పక్కన పెట్టేయి, నీ విలుసు తెలుసో తెలియనోడు పక్కన పెట్టేసే. ఇవన్నీ కాదు, నిన్ను అనుమానిస్తున్నాడంటే అది ఒక యుద్ధం. మామూలు విషయం అనుకుంటావా? యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఎట్టంటో తెలుసా? వారపడతా అనుకుంటావా? యుద్ధ రంగంలోకి వెళ్ళేవాడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటమ్మా? అదే విషయ పత్రిక చదువు ఒకసారి మాట చదువు, మీకు అర్థం కావడానికి చెప్తాను. 6వ అధ్యాయం. సమయం అవుతుంది కాబట్టి తొందరగా ముగించాలనుకుంటున్నాను, కుదరలేదు. చూద్దాం ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అమ్మ. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అదే చూడండి ఇక్కడ నుంచి 10. అందుచేత మీరు ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులగునట్లుగా దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరు తొడుగుకొనుడి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు.
మరియు రక్షణను శిరస్థావత్రమును దేవుని వాక్యమును ఆత్మ కట్నమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనములు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండుడి. ఇవన్నీ ధరించుకోవాలంటున్నా. విశ్వాసమును డాలు, ప్రార్థన, విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపన విజ్ఞాపన ఊరి కోసం అంట. అదే రాయబడింది కదా. ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నావా? కావాల్సింది నీ ఏకాంత ప్రార్థన నీకు ముఖ్యమైనట్టు. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నీ శత్రువు. శత్రువు ఎక్కడి నుంచో వస్తాడు అనుకుంటావేమో. మొట్టమొదట నీలో ఉన్న శత్రువు, తర్వాత నీ ఎదురు ఉన్న వాళ్ళందరూ శత్రువులే. ఇప్పుడు ఈ శత్రువులు ఈ శత్రువులను మనం ఎదిరించాలంటే మొట్టమొదటి మీ అందరూ చెబుతున్నాను, ఏకాంత ప్రార్థన ప్రాధాన్యంగా అవసరము. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవడం, ఏకాంత ప్రార్థన ప్రాధాన్యంగా క్రైస్తవునికి అవసరం. నువ్వు ఏకాంత ప్రార్థన చేయటం లేదంటే నువ్వు క్రైస్తవుడివి కాదు. నువ్వు క్రైస్తవుడివి కాదంటే ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నటువంటి చచ్చిపోయిన శవానిది. నా చెప్పే కదా, బాడీలో సగమేమో చలనం ఉన్నది, సగానికి చలనం లేదు. చచ్చిపోయిన దానికి చలనం ఎట్టవుతుంది? ప్రార్థన చేయి నేను ఎంత బతికినాను నువ్వు చేయట్లేదని నువ్వు చలనం లేదు. ఎందుకంటే నాకేం కష్టం ఉంది ప్రార్థన చేయాలనుకుంటా. నీకు కష్టం లేదని నువ్వు చెప్పారు. నువ్వు ఎప్పుడైతే సైనికుడి డ్రెస్ కోడ్ వేసుకున్నావో అప్పుడే నువ్వు యుద్ధానికి రెడీ అయినట్టే. నీతో చుట్టూ పోరాటాలి, నీతో చుట్టూ నువ్వు అనుకుంటా నీకేమిలేమో నిన్ను ఎవరు ఏమనేవారు లేరు, నీకేమిలే నీ నూరేమనేవారు లేరు మీరు అనుకుంటున్నట్టు కాదు. అబద్ధం. అదే అసలు నమ్మకాకండి. ఎవరు ఏమనటం లేదంటే అది అబద్ధం. అందరూ అంటున్నా కూడా పోరాడుతూ ముందుకు పోతున్నాం ఇద్దరం. అది నిజం. పైకి నవ్వుతూ లోపల బాధ అంతా కూడబెట్టుకొని లోకమును విడిచిన తర్వాత రాబోతున్న జీవ పెరగటం కోసం పోరాడుతున్న పోరాటం. ఇది మామూలుగా అర్థమవుతుంది. మామూలు అర్థం అంతంత మాత్రం వాళ్ళకి అర్థమైపోయినైతే ఎందుకు ఎన్ని సమస్యలు మనకి చెప్పండి. చాలాసార్లు అప్పుడు మీకేం ఉంది, మీకేం ఇబ్బందులు లేని అడుగులు లేరు, అందరికి ఉంటాయి. కానీ ఈ పోరాటంలో మనం యుద్ధ రంగంలోకి వెళుతున్నప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని ఏం చేశారు, మొట్టమొదటి మీకు నేర్పించింది ఏంది? ఏకాంత ప్రార్థన. అంటే మీ మనసు ఏమవుద్ది? నిలుపుకుంటుంది. అందుకని నేను చాలాసార్లు చూడండి, నా చుట్టూ నాతో ఉన్న వాళ్ళు కొడక, నా అన్నవాళ్ళు కొడక నన్ను ఏమన్నా నేను మరలా నోరెత్తి వాళ్ళని ఒక్కసారి కూడా సమాధానం అవసరం లేదు. ఎందుకు? వాళ్ళని పడుచుకుంటే ముందు నేను పాడైపోతా. ఇది నిజం. భర్త భార్యనైనా, భార్య భర్తనైనా పడుచుకోవద్దు అంటారు. కానీ అన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. ఏమన్నా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే యేసు ప్రభువుని కూడా ఏమన్నారు తెలుసా? అన్న మాట్లాడకుండా ఎన్నెన్నో అన్నారు. కదా అన్న మాట్లాడకుండా ఉన్నారు. యేసు ప్రభువుని ఏమన్నాడు? నీకు దెయ్యం పట్టిన అన్నాడు. నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు తిండిపోతాడివి, నువ్వు త్రాగుపోతాడివి అట్లా ఎంత బాగా అన్నారు. నువ్వు పాపాత్ములతో స్నేహం చేసేవాడివి, నువ్వు కూడా పాపి కాబట్టి నీకు కూడా అక్కడ పాలు బాగుందంటే. తిండిపోతాడు అన్నప్పుడు ఫ్రీగా ఉండండి. మళ్ళీ ఎదురు సమాధానం చెప్పొద్దు. మీరు రోజు పోయి తినడానికన్నా కూడా ఓకే నేలకుండా ప్రార్థన చేయండి. మీరు పోయి తిరిగి వస్తున్నారన్నా నేలకుండా ఉండేది. మీరు నాన్న తిందురు అని అంటవద్దు. అలా ఎందుకు అనకూడదు అంటున్నామంటే నీళ్ళు ఏకాంత ప్రార్థన లేదు. నేను ఉందనుకోండి ఏకాంత ప్రార్థన. వాళ్ళు ఎందుకు ఉంటారు? మనం ఎందుకు అంటున్నారే మనం ప్రార్థన పెడుతున్నట్టే అనకపోతే నీకు పోరాటం రాకుంటుంది. నేను పిలిచి మరీ అడగాలి, అప్పుడే పోరాటం వచ్చేది. పిల్లపడి అడగరు, పిలిచి మరీ అడుగుతారు. అడిగిపోతాను ఈరోజు ఆ చికెన్ బిర్యానీ పెడుతుంటే నదరపడి ప్రభువా యెహోవా అంటే ఏం మాట్లాడకూడదు. వాళ్ళకి ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా నువ్వు పడైపోతావు. 2 మాటలు ఎక్కువైతే 3వ మాట వస్తే నీ నోటి నుంచి నీకు తెలియకుండా ఒక మాట ఇచ్చారు. వాళ్ళ నోరు మూపియాలనుకుంటావు, నీ నోరు మూసుకుంటావు అంతే. వాళ్ళ నోరు మూపియటం నీ వల్ల నా వల్ల కాదు. ఎందుకంటే మన వల్ల కాదు కాబట్టి మనం ఇక్కడ. రెండోది ఏంటంటే ఏకాంత ప్రార్థన ముఖ్యము. రెండోది చూద్దాం, చదవండమ్మా. మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయముని వేడుకొనుటకై కూడుకొనుడి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణాలన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఆమేన్. ఇప్పుడు మొట్టమొదట నువ్వు రెడీ అయిపోయావు, నువ్వు అక్కడే రెడీ అయ్యావు, ఒక్క వ్యక్తి రెడీ అయిపోయావు. నెక్స్ట్ ఎవరు కావాలి? సమాజం అవసరము. ఆమేన్. తెలుసా?
దానియేలుకు కళభావం చెప్పడానికి దానియేలు రెడీనే. వెంటనే ఇంటికి పోయి ఏం చెప్పాడు? ముగ్గురు స్నేహితులను పిలిచి, అయ్యా నాకు దేవుడి కళభావం తెలియపరచాలని మీ ముగ్గురు కూడా కూర్చొని ప్రార్థన చేయండి. నలుగురు కూర్చొని ప్రార్థన చేశారు. ఎస్తేరు రాజు యొక్క ఆ యొక్క రాజాజ్ఞ కొరకు ఎదురు చూసి యూదులకు రక్షణ కలిగించడానికి ఉపవాసం సాధించమన్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయమన్నారు. మొట్టమొదట నీ ప్రార్థన ఉండాలి. రెండోది సంఘముతో నువ్వు కలిసి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇప్పుడు సంఘాన్ని కోర్చాలి. నేను ఒక్కడ కూర్చొని ప్రార్థన చేయడం నాకు ప్రతి ఇబ్బంది ఏం లేదు. వచ్చిన ప్రార్థన ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ప్రతి బుధవారం ప్రార్థన కొరిక, కేవలం ప్రార్థన కొరకై ఈ కోరిక జరుగుతుంది. అందుకని సంఘాన్ని కోర్చాలి, ఏర్పరచాలి, రాండి అనాలి, అందరినీ పిలవాలి, అందరినీ రెడీ చేయించాలి, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు? మన ఎదురుగా ఏముంది? ఎదురుగా ఏమన్నది? ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఒక్కడైతే ఓడించగలం, ముగ్గురు. ఈ ముగ్గురిని ఓడించడం మన అలా కాదు. అందుకనే భయపడుతున్నాం. ఈ పక్క నుంచి ఒకడు, ఈ పక్క నుంచి ఒకడు, ఈ పక్క నుంచి ఒకడు, ఈ పక్క నుంచి ఒకడు వస్తుంటారు. ఎటు పక్క నుంచి ఎవరు వస్తున్నా కూడా మనం ఏడ తట్టుకోగలం. అందుకని అందరూ కూడుకొని యూదా వారందరూ ఏకమై ప్రార్థన చేస్తున్నారు. ఏకమై ప్రార్థన చేస్తారు. అందరూ గ్యాదర్ చేశారు. అందరూ రండి ప్రార్థన చేద్దాం, అందరూ రండి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన కొరకు వాళ్ళందరూ రెడీ అయిపోయారా లేక వెళ్ళిపోయారా? ఎందుకని? ఇప్పుడు చెప్పాలి ఎందుకని? వాడు శత్రువు. నీకు శత్రువు అయితే నాకు శత్రువే, నాకు శత్రువు అయితే నీకు శత్రువు కదా. ఇప్పుడు అందరికీ శత్రువే. ఒక్కొక్కటి కొట్టేయడం చేత కాక ఇప్పుడు అందరిని కొట్టడానికి వస్తున్నాడు. నువ్వు ఇండివిజువల్గా కరెక్ట్గా ఉన్నావని గుంపులో వచ్చి కొట్టేయడానికి పోతున్నావు. ఇప్పుడు నీకేం చేస్తావు? గుంపులో కొట్టినట్టు పడిపోతావు అంతే. నువ్వు పర్ఫెక్టే ఒంటరిగా, నువ్వు లోన్లీగా ఒక్కడిగా నువ్వు పర్ఫెక్టే. కానీ మా అందరిలో ఉన్నప్పుడు నువ్వు అందరితో సమాధానం ఉండేవు, ఎవరితో ప్రేమతో ఉండేవు, ఎవరితో ఆప్యాయంగా ఉండేవు. ఎందుకంటే గలిమిని పెట్టిపోయాడు. అప్పుడు నీ గురించి ఏమన్నాడు తెలుసా? నా గురించి ఏమన్నాడు? అవును అన్నాడు. నిన్ను వాడు ఊరుకున్నప్పుడు నీ గురించి ఏదో మాట్లాడాడు. నా గురించి ఎందుకు మాట్లాడిపోయాడు వస్తాడు. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడుగుతామా? అన్నా ఎవరు అన్నది? ఇప్పుడు అన్నది ఎవరు నీకు తెలుసా? మరి ఎందుకు అడుగుతాం? నీ మనస్సును మరలా సంఘాన్ని చీల్చేసింది. అందుకని మీకు చెప్పాను, ఇదివరకుట్లాగా సాతాను వేరే రకం వస్తే మనం గుర్తిస్తాం. నేనున్నా నాకు మీరు ఏమనుకోవద్దు, మిమ్మల్ని అందరం తీసుకెళ్ళేసి ఆ ఇంటికాడ ఒక పెద్ద టెంకాయ కొట్టి చక్కెర బెల్లం కలిపి ఆడేదో ఒకటి నాకు నచ్చింది నా బొమ్మ పెట్టుకొని మీ అందరికి పెడితే తింటరా అన్న విగ్రహాలను చేయమన్నట్టు కదా. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి గురించి చెబుతూ దెయ్యాల జ్వరంలోకి పంపితే ఏంటారు? అదే ఇక్కడ మాట్లాడేది ఏం తెలుసా? సాతాను వెలుగుదొక్క వేసుకొని వచ్చింది. అందుకనే ఈర్ష్య, పగలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు. ఇప్పుడు అందరం ఎవరమ్మా? అందరం ఎవరిని? యేసు ప్రభువుని నమ్మినాడు కదా. ఇప్పుడు అందరూ ఎందుకు ఒకళ్ళ సంఘాల గురించి ఒకళ్ళ సంఘాలు తక్కువగా మాట్లాడుకుంటున్నారు చెప్పండి? తెలియని అపవాది శోధన ఇది. మీరు అనుకుంటున్నారు తెలుసా? తెలియని శోధన. ఏం చెప్పాడు పౌలు గారు? అన్నాడు ఆ రోజుల్లో ఒకడు పౌలు వాడును, ఒకడు అపోలో వాడును, ఒకడు కేఫా వాడు అంటాడు. మీరు అందరూ ఎవరు? యేసు ప్రభు శిష్యులు కదా. ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యవసాయంలో మీరు పాలి భాగస్తులు కదా. మరి మీకు ఎందుకు ఒకళ్ళు కొంచెం ఒకళ్ళు గోడ? 2 రోజులు నేను ప్రార్థన పోతాను, 3వ రోజు ప్రార్థనకు రాలేదు. నా గురించి నీ దగ్గర ఏదో వచ్చి వాగిపోతుంటుంది. నువ్వు ఎందుకు రాలేదు? నీకేం పని? నువ్వు అని రాలేదు? పండగ వచ్చినవా లేకపోతే రావా? ఇది నీకు ఎందుకు అవసరం ఏముంది? దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు వాడుకో, వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు ఇద్దరు మంది కలిపి ఏంటంటే రేపు పొద్దున సహవాసం ఇద్దరు కూర్చొని ఇదే చర్చలో కూర్చోవాలిగా, ఇక్కడే కూర్చొని ఇద్దరు ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలిగా. ఇద్దరు ఒకే మనసుతో ప్రార్థన చేయగలరా? వాడు చేయాల్సిన అంటాడు చూడండి, పెట్టాల్సిన పళ్ళ పెట్టాడు వెళ్ళిపోయాడు. ఇంకా మనందరం ఒకటి కావడానికి ఎంత బాధపడతామో, మనం కరెక్ట్ చేసుకోవడానికి ఎంత భయపడుతుంటాము. ఈ దీనిలో నుంచి బయటికి రప్పేయడానికి యెహోషువ ఏం చేశాడు తెలుసా? ఏకాంత ప్రార్థన చేసుకున్న అతను సమాజం అంతా కూడి ప్రార్థన చేయాలి. ఆ సమాజం మొరగురికబడి కూడుకుంటారా? అందుకేం చేశాడు? ఉపవాస దినమని పేరు పెట్టాడు. దానికి ఏం పెట్టాడమ్మా? ఉపవాస దినం. అందరూ ఉపవాసం ఉండాలి. చూడండి, ఎస్తేరు కూడా అందరినీ ఉపవాస దినం పాటించమని చెప్పింది. దానియేలు కూడా అందరిని మీరు ప్రార్థన చేయమని చెప్పిండు. ఇక్కడ ఉపవాస దినం సాటించండి, అందరూ కూడా వచ్చి ప్రార్థన ఉండాలి. అందుకే నినివే పట్టణస్థులు కూడా ఏం చేశాడు? అందరూ కూడా ఉపవాస దినం ఉండాలి.
ఉపవాస దినం పాటించి యెహోషువపాతు యుద్ధానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు యుద్ధ రంగంలోకి వెళితే గెలుస్తాడా ఓడిపోతాడా? ఆమేన్. ఎందుకు? నీ పక్షంలో ఉన్నవాడు దేవుడు, నీ పక్షంలో ఉన్నవాడు దేవుడు. అదంతా సమయం దగ్గర కాదు. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, మొట్టమొదటిది ఏకాంత ప్రార్థన ఉంటే నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. రెండవది సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే సంఘం అంతా కలిసిమెలిసి ఉంటుంది. ఇప్పుడు ఏకాంత ప్రార్థన లేదు, సంఘంతో కలిసిన ప్రార్థన లేదు. ఇంకా మనం ఎలా కరెక్ట్గా ఉండగలం? మీరు అనుకుంటారు పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి, నాకు ఉంటుంది. నిన్న చెప్పాను అనుకుంటాను, ఎక్కడ కానీ ఇక్కడ చెప్పాను అనుకుంటాను. ఏంది పొద్దున్నే లేచి ప్రార్థన చేయమని ఆడ చేస్తారు. మన ఒకళ్ళు అంటున్నారు మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తారట. మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తారు, మంచం మీద పండుకొని ప్రార్థన చేస్తారు. ఆయన పాదాల దగ్గర పండుకొని ప్రార్థన చేయాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం కుదిరితే కొద్దిగా నామోజు అనమాట. ఆయన పాదాల దగ్గర నేను కూకుండేది ఏంటి? అంతే కదా. ఆయన పాదాలు ఏంటి చెప్పారు కదా? ఏంటి ఆయన పాదాలు? భూమి మీద నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన పాదాల దగ్గర సాగిలపడినట్టే. ఆయన పాదాల దగ్గర కూర్చుంటావా? మంచం మీద కూర్చుంటావా? మంచం మీద కూర్చుంటావు. మంచం కూడా భూమి మీద ఉంది కదా. అబ్బా నువ్వు వేసే ట్రిక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచం మీద భూమి మీద ఉంది కదా, నేను భూమి మీద ఉన్నట్టే కదా. ఎవరు చెప్పారు? మీరు ఆ బాగా అర్థం చేసుకోండి. కొండలో భూమి ఉంది కదా, నేను తిన్నట్టానండి. నువ్వు దిగాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆ నేల మీద మోకరించి అవసరమైతే తల కూడా నేల కానిచ్చి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా ప్రార్థన చేయాలి. చాలా మంది మర్చిపోయారు ప్రార్థన. పాస్టర్లు మర్చిపోయారు, విశ్వాసులు మర్చిపోయారు. పాస్టర్లు ప్రార్థన చేయటమే మానుకున్నారు. తెలియదు. ప్రవచనాలు చెప్పడము, ప్రసంగించడమే నేర్చుకున్నారు. ప్రార్థన చేయటము మానుకున్నారు. అద్భుతాలు చేసి పేర్లు సంపాదించుకోవడం నేర్చుకున్నారు. ప్రార్థన లేని జీవితము పాపానికి దరిదాపులో ఉన్నట్టే. ఎవరిదైనా, నాదైనా, మీదైనా, ఎవరిదైనా. కాబట్టి యెహోషాపాతు భయపడి పరుగులు తీయలా, భయపడి ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా మన ఎదురుగా శత్రువులు ఉన్నారు. మీకు తెలుసుగా శత్రువులు. వాళ్ళకు భయపడి మోకాళ్ళని కూర్చొని ప్రార్థన చేయాలి. అప్పుడు మీ మనసు కంట్రోల్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే, సంఘం ఉండగా, సంఘం ఉంది కదా, సంఘంలో నలుగురైన ఉంటారుగా, కనీసం నిద్రైన ఉంటారుగా, సంఘంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది ప్రార్థన చేస్తా అని కూర్చొని ప్రార్థన చేయండి. సమస్య తెలిపోద్ది. నీ శత్రువు నేను చూసి ఏం చేస్తాడు? పారిపోతాడు. మనతో వచ్చే శత్రువు ఎవరు? మన మీదకి యుద్ధానికి వచ్చేవారు ఎవరు అనుకున్నారు మీరు? అపవాది, సాతాను అనుకున్నారా? సాతాను మనతో యుద్ధం చేసేంత రేంజ్ లేదు మనది. వాడు మనతో చేస్తాడు అనుకున్నావా? మన రేంజ్ ఏంది, వాడి రేంజ్ ఏంది? వాడు హైరాడు, మనకంతా వాడి దృష్టిలో ఆఫ్టర్ ఆల్. అందుకే మన దగ్గరికి వాడు వాడు చిన్న ఉంటాయి చూడు, వాటిని పంపుతాడు. వాటికే పడిపోతాం. దాన్ని ఎప్పుడు ఎదుగుతాం? దాన్ని తొక్కాలని మామూలు ఇస్తున్నాం అనుకున్నావా? అది పెద్ద ఏసఐ దగ్గరికి పోయి తన్నిసుకోవడం వచ్చింది. మన దగ్గరికి రాదు. అది పోరాడాలంటే ఒక రేంజ్ ఉండాలి. అందుకని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేది ఎవరు? చిన్న ఆ చిన్నదానికి నువ్వు ఎన్నిసార్లు పడిపోయింటావు చెప్పు? చిన్నదానికే వాడు పెట్టిన చిన్న ట్రిక్స్కి ఎన్నిసార్లు పడిపోయి ఉంటావు? వాడు ఉపయోగిస్తున్నటువంటి అస్త్రాలకు నువ్వు భయపడకుండా ఎదురు నిలబడాలంటే ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన లేకుండా. ఇప్పుడు ఏకాంత ప్రార్థన మీకు ఉందా? ఓకే, ఉంటే దాన్ని. సంఘ ప్రార్థన ఉందా? లేకపోతే ఇంకా పాటించండి. చెప్పండి, మీరు ఆడవాళ్ళు కూడా చెప్పండి. సంఘ ప్రార్థన చాలా ముఖ్యమని చెప్పండి. ఆ బుధవారము కేవలం సంఘమంతా కూడుకుని ప్రార్థన చేయడానికి చాలా ముఖ్యము. ఇది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పండి. అవసరం ఉంటే దేవుడు అవకాశం ఇస్తే వచ్చే వారంలో కూడా 3 రోజులు మనం ఉపవాసం ప్రార్థన చేస్తాం. సంఘం అంతా 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం అలాగా నిర్ణయించడం కాబట్టి 3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఓకే, ఆ డేట్ అనేది రేపు ఆదివారం నేను నిర్ణయిస్తాను, చెప్తాను. కాబట్టి ఈరోజు మీ అందరూ ఏకాంత ప్రార్థనకు రెడీ అయి ఉన్నారు. ప్రతిరోజు చేయండి, ఇది ఇలాగా చేసుకోండి. ఎక్కడైనా ఒంటరిగా ఉండి ప్రార్థన చేయండి. భర్త భార్యతో కలిసి కాదు, పిల్లలతో కలిసి కాదు. ఒంటరి ప్రార్థన చాలా ముఖ్యంగా చేయాలి. రెండోది సంఘ ప్రార్థన చేయాలి. ఈ 2 చేస్తే మీ శత్రువు మిమ్మల్ని చూసి అమ్మే పారిపోతాడు. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేద్దాం.